పాలకొల్లు రాజోలు మధ్యలో ఏదో వంతెన ఉందంటరా. దాని పేరేదో చివర్లో నాడు అని వస్తుందిరా. మహానాడా? మహానాడు కాదురా. కాదు కాదు, తమిళనాడు అయి ఉంటది. తమిళనాడు కూడా కాదురా, అది చించినాడు. ఏందండి చించేదే? పేపరా? పేపర్ కాదురా, వంతెన పేరు చించినాడు. ఓహో, వంతెన పేరు చించినాడా? ఆ వంతెన పక్కన 30 ఎకరాల్లో సెట్ వేసారంటరా. గుండెల్లో గోదావరి. 120 ఇళ్ళు. అబ్బో, గొడ్ల శాలలో. అయ్యగారా, ఇప్పుడు ఆడియో లాంచ్కే ఇంత పెద్ద తిరణాలు చెట్టేశారండి మేడం గారు. ఇంకా సినిమా షూటింగ్ అంటే చాలా ఖర్చు పెట్టుంటారు కదండి. మొత్తం ఒక పల్లెటూరునే సృష్టించారంటారు అక్కడ. అదేనండి. మిగతా స్థలంలో ఆ గుంటలు దోవేసి గోదావరి నీళ్ళని పంపింగ్ చేసి అక్కడ స్టాక్ చేసి పెట్టారంట. ఓహో, గోదావరికి వరద వస్తే ఈ పల్లెటూరుని ఎలా ముంచేస్తుంది అనే సన్నివేశాన్ని చాలా క్యాజువల్ గా న్యాచురల్ గా అద్భుతంగా తీశారంటరా. బా బా, అంతలో బ్రహ్మాండమైన సెట్ వేశారు కదరా. అవునండి. ఖర్చు చాలా ఉంటదేమోనే. ఖర్చుకి వెనకాడే ఇది కాదండి మన మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానరు. లక్ష్మీ ప్రసన్న మేడం ఎక్కడా ఈ ఖర్చుకి వెనకాడరు అంతే. ఎందుకంటే ప్రేక్షకుడికి క్వాలిటీగా సినిమాని అందించాలన్నదే మంచు ఎంటర్టైన్మెంట్స్ ధ్యేయం అంతే. అవునరా రే, గోదావరి ఒడ్డునే పట్టిసీమ గుడిని ఉందంటరా. అక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయంట. అవునండి. అక్కడ సెట్ వేసి ఈ సినిమాకి సంబంధించి పల్లె తీశారంటరా. కరెక్టేనండి. ఒరే, ఇప్పుడు రాఘవేంద్రరావు గారు తీశారు అక్కడ. అవునండి, సినిమాలు, కొన్ని సినిమాలు. దేవత, జానకి రాముడు. దేవత 100 days, జానకి రాముడు 100 days, గుండెల్లో గోదావరి 100 days. ఆడియో ఫంక్షన్కి వెళ్దాం రండి. రండి. థ్యాంక్ యూ సార్. గీత, ఇంత మంచి సమయంలో ఈ మంచు ప్రాంగణంలో నాకైతే మాటలు అసలు రావట్లా. కొన్ని పాటలు పాడుకుందాం. ఏం పాడదాం? ఇళయరాజా గారు కంపోజ్ చేసిన ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం. జగదానందకారకా జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక మా జీవనమీక పావనమౌగాక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రాజ్యమేలవని ధర్మ
తన్మయత్వమున జలది మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలి నవరత్న కాంతి నీరాజనం సామ్రాజ్య లక్ష్మీ పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటి రామ శాసనము తిరుగులేనిదని జలది బోధ చేసే రామ దర్శనము జన్మధన్యమని రాయి కూడా తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి మాట నిలిపే రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికావుగాక మా జీవనమీక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి అద్భుతాలు